హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మనం ఈ 9వ తారీఖు నుంచి అంటే రేపు రాబోయే సోమవారం నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు కలిసి ఉండేలాగా, ఎందుకంటే మనకి గ్రూప్ 3 నవంబర్ 16-17 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఏమో డిసెంబర్లో ఉంది. రెండింటికి సిలబస్ ఒకేలాగా ఉంది కాబట్టి రెండింటిని కలిపి చదవాలి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో భాగంగా మనం ఆన్లైన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పటి నుంచి? రేపు సోమవారం సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి అన్నమాట. మనం సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి నవంబర్ 10వ తారీఖు వరకు, మనకి నవంబర్ 16-17 ఎగ్జామ్ కదా, నవంబర్ 10వ తారీఖు వరకు మనం కనీసం 2 సార్లు చదివేలాగా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం అన్నమాట. దీంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఎప్పటి నుంచి అని అంటే మన ప్రోగ్రామ్ సెప్టెంబర్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది సెప్టెంబర్ 9th. ఈ సెప్టెంబర్ 9th నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? నవంబర్ 10th వరకు మనకి ప్రోగ్రామ్ ఉంటుంది అన్నమాట. అంటే సెప్టెంబర్ 9th నుంచి నవంబర్ 10th వరకు 63 డేస్ మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ 63 రోజులు ఎలా చదవాలి ఏంటి అనేటటువంటిదే మన టైం టేబుల్కి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఇదంతా మనకి సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉంటుంది. మనం వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాం, కావాలంటే దాన్ని క్లిక్ చేసి ఆ సిలబస్ ఏముంది, షెడ్యూల్ ఎలా ఉంది మీరు చూసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి గోల్కొండ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా మనకు ఉంది అన్నమాట. రెసిడెన్షియల్ క్యాంపస్ ఎట్ నాగోల్ మెట్రో, నాగోల్ కాదు నాగోల్ మెట్రో పక్కనే ఉంటుంది, డిమార్ట్ దగ్గర అన్నమాట. మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఉదయం 5 గంటలకి ప్రారంభం అవుతుంది, నైట్ 11 గంటల వరకు ఇక్కడ చదువుతారు పిల్లలు అన్నమాట. 5 AM to 11 PM అన్నమాట. ఇదే ప్రోగ్రామ్ని మనం ఆన్లైన్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ దాకా రాలేని వాళ్ళు, ఏదో జాబ్ ఉండో లేకపోతే ఇంటికాడ మీరు పెద్దవాళ్ళు అంటే పిల్లల బాధ్యతల్లో ఉండో చదువుకోవాలని ఉంటుంది, కానీ ఇంత దూరం రాలేని వాళ్ళ కోసం మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం అన్నమాట. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఏం జరుగుతుందో మీకు కూడా అదే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అన్నమాట. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, నైట్ 11 గంటల వరకు ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ మీకు మీ మొబైల్లో లైవ్లో చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఒకవేళ క్లాసు జరిగితే ఆ క్లాసు లైవ్ వచ్చిద్ది. అలాగే ఒకవేళ ఇక్కడ ఎగ్జామ్ పెట్టామనుకోండి, టెస్ట్ రాపిచ్చామనుకోండి, ఆ టెస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన టైంకే మీ మొబైల్ ఫోన్లో కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇదే యాజ్ ఇట్ ఈస్గా మీకు లైవ్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే ప్రోగ్రామ్ని మీరు ఇంటికాడుండి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. క్లాసు, ఎగ్జాము, ఎక్స్ప్లెనేషను, మీ రిజల్ట్ కూడా వీళ్ళతో పాటే ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉండే వాళ్ళతోటే మీకు కూడా రిజల్ట్ అనౌన్స్ చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి బ్రీఫ్గా 63 డేస్ 63 రోజుల యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళిక. ఈ 63 రోజులు ఫాలో కాండి, జాబ్ కొట్టండి. డెఫినెట్గా మీరు ఈ టైం టేబుల్ని ఫాలో అయితే 100కు 99%, 100కు 100 అని చెప్పని, నేను ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే అది అదృష్టం అనుకోండి అనమాట. మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఎన్హాన్స్ అవుతవి. మీకు దగ్గరుండి
ఇక్కడ హాస్టల్లో ఎలా చదివిస్తూ ఉంటామో మీకు కూడా ఎవ్రీ మినిట్ అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అలర్ట్ వచ్చింది మెసేజ్, ఇప్పుడు ఏం చదువుతున్నారు, ఏం టాపిక్స్ ఉన్నవి అనేది మిమ్మల్ని మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఉండేటటువంటి ప్రోగ్రామ్ ఏంటిది, ఎలా ఉంటుంది మన ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి సెప్టెంబర్ 9వ తారీఖు ఏమవుతుంది, సోమవారం అవుతుంది అన్నమాట. సెప్టెంబర్ 9th మనకి మండే అవుతుంది అన్నమాట. ఇలా సోమవారం, మంగళవారం, మండే, ట్యూస్డే ఈ 2 రోజులు చదువుకొని వెనస్డే రోజు అంటే బుధవారం రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఏముంటుంది, ఈ సోమ, మంగళ, బుధ అంటే మనకి గ్రూప్ 2 అయితేనేమో పేపర్ 1 అండ్ పేపర్ 2, గ్రూప్ 3లో కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2నే ఉంటుంది. పేపర్ 1 అంటే ఏంటిది, జనరల్ స్టడీస్ అన్నమాట. జనరల్ స్టడీస్లో మనకి సిలబస్ ఏముంది, ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి మన సిలబస్ ఏముంటుంది అంటే, ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జాగ్రఫీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది. జిఎస్ పేపర్ సిలబస్ ఏంటిది, సిఏ జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇదే అందరికీ కీలకమైనటువంటి పేపరు. ఇందులో మీరు చూసుకున్నట్టయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం 20 క్వశ్చన్స్ వస్తాయి యాన్యువల్ ఎగ్జామ్లో. అలాగే జాగ్రఫీని తీసుకుంటే ఇది కూడా దాదాపు 20 నుంచి 25 క్వశ్చన్స్ వరకు స్కోప్ ఉంది. ఇంగ్లీషుని చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్లు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇందులో బాగా వెనకబడుతున్నారు. పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళకి హిస్టరీలు, ఎకానమీలు, తెలంగాణ మూమెంట్ మంచి మార్కులు వచ్చినాయి. కానీ జిఎస్ పేపర్లో 50-60 కాడనే ఆగిపోయారు. దానికి ప్రధాన లోపం ఎక్కడ జరిగింది, ఇంగ్లీష్లో వాళ్ళకి 5-6 మార్కులే వచ్చినాయి. 20 క్వశ్చన్లు అడిగితే 5 చేశారు, 15 తగ్గిపోయినాయి ఆడ. దాంతో ఇప్పుడు ఇవన్నీ మంచిగా చదివిన ఈ చిన్న సబ్జెక్టు వలన జాబ్ అవకాశాలని కోల్పోయారు. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. మన విజయ అవకాశాలని తగ్గించే ప్రతి దానిపైన మనం ఫోకస్ పెట్టాలి. ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీనికి క్లాసులు కూడా చెప్పిస్తున్నాం. ఈ క్లాసులు వినుకుంటూ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, ఇది కూడా ఒక 20 నుంచి 25 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సైన్స్ అనేది ఒక 20 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 20లు 5 20s 100 మార్క్స్ ఇదే ఉంది అనమాట. మిగిలినటువంటి 50 మార్క్స్ హిస్టరీ నుంచి, కల్చర్ నుంచి, పాలిటీ నుంచి, సొసైటీ నుంచి వస్తాయి. ఇవి ఎట్లాగూ మళ్ళా మనకి మెయిన్ పేపర్లలో ఉంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ పేపర్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఫోకస్ ఏరియాస్ ఏంటిది అంటే సిఏ జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా మనము సోమవారం రోజు, మంగళవారం రోజు ఈ రెండింటి పైన మీకు సిలబస్ టాపిక్స్ ఇస్తాం. ఏం టాపిక్స్ చదవాలి అనేది చెప్తాం. ఇలా బుధవారం రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. జనరల్గా బుధవారం రోజు ఎగ్జామ్ ఏ టైంకి ఉంటుంది, 8 గంటలు, ఉదయం 8 గంటల నుంచి 2:30 గంటలు, అంటే ఎంత అవుతుంది, 10:30 వరకు మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ సోమవారం, మంగళవారం చదవాలి, బుధవారం రోజు ఎగ్జామ్ రాయాలి. ఇది జిఎస్కు సంబంధించిన అంశం అన్నమాట. అలాగే ఇదే సోమవారం, మంగళవారం రోజు పేపర్ 2 కూడా చదవాలి. పేపర్ 2 సపోజ్ ఇది మార్నింగ్ సెషన్లో చదువుకున్నాం అనుకో, 5 AM నుంచి 1 PM వరకు ఇది చదువుకున్నావు జిఎస్ పేపర్. అంటే పేపర్ 1 మనం మార్నింగ్ సెషన్లో చదువుకున్నాం. ఆఫ్టర్నూన్ సెషన్ ఏం చేస్తారు, 2 PM నుంచి నైట్ 11 PM వరకు పేపర్ 2 చదువుకోండి. ఒక పేపర్ మార్నింగ్, ఒక పేపర్ ఆఫ్టర్నూన్ చదవాలి. ఈ 2 to 11 PMలో పేపర్ 2 అంటే మనకి సబ్జెక్టులు ఏమున్నాయి, హిస్టరీ పేపర్ ఉంది, అలాగే పాలిటీ పేపర్ ఉంది, సోషల్ స్ట్రక్చర్ అంటారు, సొసైటీ పేపర్ ఉంది అన్నమాట. ఇవి 3 కలిసి 150 మార్కులకి మనం ఫైనల్గా రాసేది. అంటే సోమవారం, మంగళవారం రోజు పేపర్ 1,
పేపర్ 2 చదువుకొని బుధవారం రోజు 8 to 10:30 ఏమో జిఎస్ పేపర్ ఎగ్జామ్ రాయాలి, 8 నుంచి 10:30 వరకు అనమాట. ఆ టైంలో ఆ సిలబస్ని బట్టి ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ రాయాలి అనమాట. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాలు ఉంటవి అనమాట. హిస్టరీ, పాలిటీ, సొసైటీ అనమాట. ప్రతి దాంట్లో నుంచి ఒక 20 to 25 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతారు. 3 25 క్వశ్చన్లకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎప్పుడు 10:30 తర్వాత ఒక ఛాయ్ తాగండి, 11కి స్టార్ట్ చేస్తారు ఎగ్జామ్. 11కి స్టార్ట్ చేసి ఈ 75 క్వశ్చన్స్ కాబట్టి జనరల్గా మనకి 1:30 వరకు అయిపోతుంది అనమాట. ఇలా ఎవ్రీ వెనస్డే ప్రతి బుధవారం రోజు మనకి ఏం ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ వెనస్డే సోమవారం, మంగళవారం చదువుకోవాలి, బుధవారం రోజు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉంటుంది, ఈచ్ ఆప్షన్ని అసలు ఇది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు తప్పు అనేటటువంటి ఒక కాంప్రహెన్సివ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు మనకి ఇక్కడ ఉంటుంది, ఎగ్జామ్కి సంబంధించినటువంటిది అనమాట. ఇలా మనకి సోమ మంగళవారం చదవాలి, బుధవారం ఎగ్జామ్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ క్లాసు వినాలి. ఇది ఇక్కడ లైవ్ వచ్చింది మీకు ఇంటికాడ ఉండి ఆన్లైన్లో రాసే వాళ్ళకి. ఇక్కడ ఏ టైంకి అయితే పిల్లలకి క్వశ్చన్ పేపర్ ఇస్తామో మీకు కూడా మీ మొబైల్ ఫోన్లో సేమ్ టైంకి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ అవుతుంది. అందులో రాసి ఉంటుంది, దాని మీద కూడా మీకు ఒక వీడియో పెడతాము, ఎగ్జామ్ ఎట్లా రాయాలి అని ఒక చిన్న షార్ట్ వీడియో ఉంటుంది మీకు. అందులో మీరు ఆన్సర్స్ పెట్టేస్తే మీకు రిజల్ట్ వస్తుంది, రెస్పాన్స్ షీట్ కూడా వచ్చింది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ మళ్ళా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆఫ్లైన్లో రాసే వాళ్ళకి ఏ టైంలో స్టార్ట్ అవుతుందో మీరు ఆన్లైన్లో రాసే వాళ్ళకి కూడా మీ మొబైల్ ఫోన్లో ఇది ఉంటుంది అనమాట. ఇలా సోమవారం, మంగళవారం చదువుకొని బుధవారం ఎగ్జామ్ రాసిన తర్వాత మరలా మనకి ఏముంటుంది, గురువారం ఉన్నది, శుక్రవారం, శనివారం ఉన్నది అనమాట. ఈ 3 రోజులు ఏం చేయాలి, ఈసారి 3 రోజుల్లో పేపర్ 3 గ్రూప్ 2 అయితే పేపర్ 3 ఎకానమీ పేపర్ ఉంది అనమాట. పేపర్ 3 ఎకానమీ ఉంది అనమాట. నెక్స్ట్ పేపర్ 4 అనమాట. పేపర్ 4 అంటే ఏంటిది, తెలంగాణ మూమెంట్ అనమాట. ఒకవేళ గ్రూప్ 3కే బాగా ఫోకస్డ్గా ఉంటే ఈ తెలంగాణ మూమెంట్ని హిస్టరీ సబ్జెక్ట్లో కలిపేసి చదువుకోవాలి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ 3 కలిపి ఒకటే అయిపోతుంది అనమాట. గురు, శుక్ర, శని ఇది ఎకానమీ పెద్ద చాప్టర్ కాబట్టి ఇక్కడ 3 రోజులు చదువుకొని శనివారం రోజు ఈవినింగ్ టైంలో ఎగ్జామ్ రాయండి. సాటర్డే రోజు 2 PM నుంచి మనకి 5:30 PM మధ్యలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎకానమీ 2 to 4:30 వరకు ఉంటుంది. ఒకవేళ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్ ఉంటే మనకి 2 to 3:30 వరకు ఉంటుంది అనమాట. ఇలా మనము గురువారం, శుక్రవారం చదువుకొని శనివారం ఆఫ్టర్నూను ఎగ్జామ్ రాయాలి అనమాట. ఇలా మనకి 63 రోజుల్లో మీకు ఫస్ట్ ఫేజ్ ఒకసారి అయిపోయి మళ్ళా రివిజన్ చేసుకునే టైం కూడా వస్తుంది. ఈ 63 డేస్లో మీరు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి తర్వాత సెకండ్ రౌండ్ చదివేటప్పుడు అన్ని గ్రాండ్ టెస్టులు రాస్తారు. ఇవేమో యూనిట్ వైజ్ టెస్టులు రాస్తారు. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి గ్రాండ్ టెస్టులు రాస్తారు. ఈ 63 రోజుల యాక్షన్ ప్లాన్లో అనమాట. సింపుల్గా ఏం లేదు, మనకి ఎగ్జామ్స్ ఏ రోజు ఉంటవి, ఒకటి బుధవారం ఉంటుంది, ఒకటి శనివారం ఉంటుంది. ఆదివారం రోజు రివిజన్, కంప్లీట్ రివిజన్ చేయాలి ఆ రోజు అంతా, ఇక వేరే ఏమీ లేదు. ఆ వారం రోజులు చదివింది రివిజన్ చేసి ఆ రోజు సాయంత్రం ఆ రివిజన్ పైన ఒక టెస్ట్ పెడతాం అనమాట. ఇది మనకి 63 రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్. చాలా శాస్త్రీయంగా
మంచి టైం సెన్స్లో కరెంట్ అఫైర్స్ని, కరెంట్ ట్రెండ్, ప్రస్తుతం క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎలా అడుగుతున్నారు, వివిధ స్టేట్ బోర్డుల్లో ఎలా అడుగుతున్నారు, మన ఫ్యాకల్టీ మెంబర్స్ చేత కరెంట్ ట్రెండ్కు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేపించి దాన్ని మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాము. ఈ 63 రోజులు మాతో కలిసి నడవండి, మీ లక్ష్యాన్ని చేరుకోండి. మీ కలగానే మిగిలిపోకూడదు, మీ డ్రీమ్ కమ్ ట్రూ ఇక్కడ నిజం అవుతుంది, మీ కలలు సాకారం అవుతవి. గోల్కొండ అకాడమీ ఆన్లైన్ మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్నమాట. మనకి సెప్టెంబర్ 9వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. మంగళవారం రోజు చదవాలి, బుధవారం రోజు ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా గురు శుక్రవారం చదవాలి, శనివారం రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఆదివారం రోజు కంప్లీట్ రివిజన్, దాని మీద ఏం చదివినాం అనేది. అంటే ఇప్పుడు మనం చదువుతున్న క్రమంలో అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని టాపిక్స్ మిస్ చేస్తాం, అంటే ఎగ్జామ్ ఉంది కదా అని స్కిప్ చేసిపోతాం. ఆ స్కిప్ చేసినటువంటి దాన్ని ఆదివారం రోజు చూసుకోవాలి, వదిలేసిన దాన్ని మళ్ళా ఆ రోజు చూసుకొని కాంప్రహెన్సివ్ గా ఒక సమగ్రమైనటువంటి ధైర్యంతో అధ్యయనంతో ముందుకెళ్ళిపోవాలి. ఇది మన ప్రోగ్రామ్ పేరు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే ఇక్కడ రెసిడెన్షియల్కి రావచ్చు. మెంటర్షిప్ అంటే ఏం చదవాలి, ఎలా చదవాలో చెప్తాం. టెస్ట్ సిరీస్ అంటే మనం ఆ చదివిన దాని మీద ఎగ్జామ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే 24/7 అందుబాటులో ఉంటారు మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా. ఇలా ఇదొక శాస్త్రీయబద్ధంగా ఒక ఆర్గనైజేషన్ లో ఒక టీజీపీఎస్సీ ఎట్లా నడుపుతుందో, ఒక చీఫ్ ఎగ్జామినరు, ఒక కోఆర్డినేటరు, అలాగే టెస్ట్ పేపర్లన్నీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇక్కడ నుంచి చాలా చాలా సైంటిఫిక్ గా అద్భుతంగా మీరు విజయాన్ని చేరుకునేలాగా ప్రణాళికలు రూపొందించాం. మీరు మాతో కలిసి నడవండి, మీ కలలను మేము సాకారం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.